చాలా సంతోషం. ఇది మరి మీ అందరి మధ్య ఉండి ఆరాధన చేయడం, మరి దేవుని మాటలు పంచుకోవడం, ఇది నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. మరి ఈ విషయంలో సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే కలుగును గాక. ఇంచుమించు మా ఊరు చాలా దూరం. అయితే కోఇన్సిడెంట్ ఏంటంటే, మీ ఊరి పేరు నరసాపురమే, మా ఊరి పేరు కూడా నరసాపురం. మాది ఆంధ్ర నరసాపురం, మీ తెలంగాణ నరసాపురం కదా. ఇందాక పాస్టర్ గారు నన్ను పరిచయం చేశారు, జాషువా పాస్టర్ గారు. అంతకన్నా ముందు మరి ఈ స్థలాన్ని నడిపించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుని అనుమతి లేకుండా ఏ సేవకుడు ఎక్కడికి వెళ్ళడు. వాడబడ్డం, ఒక వ్యక్తి వాడబడుతున్నాడు, ఒక సేవకుడు వాడబడుతున్నాడు, ఒక గాయకుడు వాడబడుతున్నాడు అంటే అది కేవలం దేవుని కృప. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన కృప లేకుండా వ్యర్థం. ఇది ఇక్కడ ఉండడం దేవుని చిత్తం. యాక్చువల్గా వాస్తవానికి మీ పాస్టర్ గారు మా ఊరిలో ఉండాలి ఈ వారం. చాలామందికి ఆ విషయం తెలియదు కదా. పాస్టర్ గారిని మా చర్చ్కి ఇన్వైట్ చేశాను. అయితే అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల నేను ఆయన వచ్చిన తర్వాత నేను ఎప్పుడన్నా వద్దాము, మరి పిలుస్తాను అన్నారు, వద్దాంలే అనుకున్నాం. కానీ ఇంత త్వరగా వస్తాను అనుకోలేదు. కాకపోతే ఇది దేవుని చిత్తం అని వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని గడిచిన వారంలో పాస్టర్ గారు మీకు చెప్పలా, కొత్త పాస్టర్ గారు మన దగ్గరికి వస్తారు, వాక్యం చెప్తారని మీ ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. కానీ దేవుని చిత్తం. ఈ రోజు మీరు వచ్చిన వారందరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి వందనాలు చెప్పాను. మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవ సేవకులు పెద్ద అయ్య గారు, దేవదాస్ అయ్య గారికి, అమ్మగారికి వందనాలు. వారి బిడ్డలు కుమార్తెలు ఉన్నారు, వారందరికీ చెల్లెళ్ళకి వందనాలు. పాస్టర్ గారు జాషువా గారికి, అదేవిధంగా వారి చిన్నల్లుడు గారు కూడా ఉన్నారు, బ్రదర్కి వందనాలు. సంఘమైన మీ అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఏంటండి, తినొచ్చారు కదా, తినే వచ్చారు కదా అందరూ? నిజం చెప్పండి, ఆమెన్ చెప్పండి గట్టిగా. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక అన్నప్పుడు ఆమెన్ చెప్తే నిజంగా దేవుని దీవులు మన పైన ఉంటాయి. ఆమెన్. అలాగే మీ పక్కన ఎవరున్నారో చూసారా? లేట్గా వచ్చారు కదా చాలామంది. మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ఏమంటారని జాగ్రత్తగా ముసుగేసుకుని వచ్చి కూర్చుండిపోయారు చాలామంది. నేను చూస్తున్నా సాహోలో కూర్చుని. ఒకసారి పక్కన వైపు తిరిగి దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. బాబాయ్, పురుషులైతే అస్సలు చెప్పట్లేదు. ఏంటంటే రూపాయి ఖర్చు అయిద్దండి అది. షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పండి. వెనకాల ముందు చెప్పారా? అందరు చెప్పారా? దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ దీవించును గాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. మరి ఈ సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు మనం విందాం. నా గురించి పరిచయం పాస్టర్ గారు చేశారు, చెప్పాను కదండి. మాది ఏలూరు. వాస్తవానికి నేను చిన్నప్పటి నుండి జ్యోతిరాజయ్య గారి దగ్గరే పెరిగాను. ఆయన టీంలో అంటే క్వైర్లో పాటలు పాడేవాడిని. వెనకాల పాటలు పాడితే క్వైర్ ఉంటారు కదా, జ్యోతిరాజు ఆ టీంలో ఉంటాను. నన్ను కూడా చూడండి. కాబట్టి అప్పుడు చాలా లావుగా ఉంటా. అంటే మీకు అర్థమైందా? అంటే సన్నగా ఉంటా. ఆ తర్వాత అక్కడి నుండి దేవుడు బయటికి తీసుకొచ్చి ఒక ప్రత్యేక గాయకుడిగా అనేక మీటింగ్స్లో వాడుకున్నాడు. మరి జేకే క్రిస్టఫర్ గారు, వారు కూడా, ఆయనతో కూడా చాలా ప్రోగ్రామ్స్లో పాడాను. ఆయనతో కొన్ని పాటలు చేస్తున్నాం. అంతటి భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అక్కడి నుండి మరి పాటలు పాడడమే అదే గొప్ప కాదు, నువ్వు సేవ చేయాలని చెప్పి జ్యోతిరాజు గారు నన్ను సేవకు పిలిచారు. నేను ఎంబీఏ చదివాను. ఎంబీఏ చదివిన తర్వాత మహీంద్రా హోమ్ లోన్స్లో మేనేజర్గా చేస్తున్నాను. నేను చేస్తూ పాటలు పాడతాను. ఇంత పాస్టర్ గారు చెప్పారు, సువార్త గాయకుడని. దేవుని పాటలు పెద్ద పెద్ద కూడికల్లో అనేక మన రాష్ట్రంలో చాలా చోట్ల తిరిగాం. అలాగే క్రైస్తవ పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, మ్యారేజ్లో కూడా పాడతారు కదా, మీటింగ్స్లో, మ్యారేజ్లో పాటలు పాడుతూ జాబ్ చేసుకునేవాడిని. తర్వాత ఒకరోజు నా సేవకుడు జ్యోతిరాజయ్య గారి పిలుపు మేరకు అవన్నీ జాబ్ని, అదేవిధంగా పాటల పరిచయని అంతా పక్కన పెట్టి 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. ఇంకా 4 నెలలు ఉంది నా ట్రైనింగ్ పూర్తి అవ్వడానికి. అయితే ఆ ట్రైనింగ్లో ప్రభువా, మరి పాస్టర్ గారు ఎప్పటి నుంచో నేను తెలుసు, 10th క్లాస్, నా యొక్క 10th క్లాస్ నుండి జ్యోతిరాజు అనే దగ్గర ఉన్నాను నేను. నా చిన్నప్పుడు అంటే ఇంచుమించు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అప్పటి నుండి ఆయన దగ్గర ఉన్నాను. ఎప్పుడు నన్ను సేవకు పిలవలేదు. నాకు వివాహం అయింది, నాకు భార్య ఉంది, నా బిడ్డలు ఉన్నారు, నాకు పాప ఉంది అప్పటికి. ఇప్పుడు నేను ఎలాగెళ్ళి సేవ చేయను అని అడుగుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన దానికి నేను మొత్తం వదిలేసి బైబిల్ ట్రైనింగ్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. ప్రభువా, ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడ సేవ చేయాలి? నిజంగా ఈ రోజున అయ్యగారు అద్భుతమైన సంఘాన్ని కట్టి, నిన్న చెప్తున్నారు, ఇంచుమించు ఒక 20 ప్రాంతాల్లో పరిచర్యలు వారికి అప్పగించి సంఘాలు కట్టి అద్భుతమైన పరిచర్య ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ ఈరోజు మిమ్మల్ని అందరినీ దేవుని కృపతో సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. సేవ చేయడం చాలా కష్టం అండి.
సేవ చేయడం చాలా కష్టం. సంవత్సరానికి ఒక 2-2 వ్యక్తులు రావడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితులన్నీ నాకు తెలుసు. ఎందుకంటే నేను సేవ చేయకపోయినా పాటలు పాడటానికి వెళ్తున్నప్పుడు నన్ను పిలిచిన సేవకులు ఎంత కష్టపడేవారు. ఒకసారి మేము పాటలు పాడినప్పుడు మాకు కానుకిస్తూ ఉంటారు, వెళ్ళిపోయేటప్పుడు కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళకి తబలా, ప్యాడ్స్, సింగర్స్కి ఇస్తూ ఉంటే ఆయన ఆ పేదరికంలో ఉన్న సేవకులు అవి కూడా ఇవ్వడానికి ఎంతో కష్టపడేవారు. అలాంటి వాళ్ళ దగ్గర మేము వదిలేసి వచ్చేసేవాళ్ళం, వద్దు పాస్టర్ గారు అని చెప్పి, అవి తర్వాత ఇద్దరు కానీ మళ్ళీ మీ దగ్గర ఉన్నప్పుడు అని చెప్పి చాలా కష్టపడి పరిచర్య. అలా నేను అవన్నీ చూసి సేవ చేస్తున్నప్పుడు ఎలా ప్రభువా ఈ 2 సంవత్సరాల తర్వాత నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ సేవ చేయాలి అని చాలా ఏడుస్తున్నా. ప్రార్థన, ఒక మాట అంటాడు కదా భక్తుడు, ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుందంట చెప్పండి, తారుమారు చేంజ్ చేస్తుంది. నా ప్రార్థన దేవుడు ఆలకించి ఇంకా 4 నెలలు ట్రైనింగ్ ఉందనగానే జ్యోతిరాజ్ గారు పిలిచి అక్కడ పాలకొల్లు నరసాపురంలో మన మినిస్ట్రీ ఉంది, అక్కడికి వెళ్ళి సేవ చేసేదానికి నేను పంపించాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు, వెళతావా అని అడిగితే ఒక్కసారి స్టన్ అయ్యా నేను. నరసాపురం అంటే నేను ఏలూరులో ఉంటున్న అక్కడి నుండి నరసాపురం 120 కిలోమీటర్లు, చాలా దూరం. ఎప్పుడు నేను నరసాపురం వెళ్ళలేదు, పాలకొల్లు నరసాపురం. మామూలుగా అక్కడ వరకు పాలకొల్లు వరకు పాటలు పాడడానికి వెళ్ళాను కానీ ఎప్పుడు నరసాపురం వెళ్ళాల. దేవుడు మరి ఎందుకు నన్ను పంపించలేదు. వెళ్తా అన్నప్పుడు ఒకసారి ఆలోచించా, 25 సంవత్సరాలు ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి అక్కడే అంత సర్కిలు అంతా ఏర్పడిన తర్వాత ఉన్నపాటున పెట్టి బేడ చదువుకుని సేవకు వెళ్ళిపోవడం అంటే ఎలాగా అని ఆలోచించి, సరే నన్ను సేవకు రమ్మన్న దేవుడే, నన్ను పిలిచింది నా దైవ సేవకుడే కాబట్టి ఆయన మాట విందామని 1 వారంలో మొత్తం ప్యాక్ చేసుకుని ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాం. ఆమేన్. నిజంగా అక్కడికి వెళ్ళి చూసాక అసలు చర్చ్ ఎలా ఉంటుంది, చర్చ్ చిన్నదా, అసలు దాంట్లో ఎంతమంది ఉంటారు, నేనేం అడగలేదండి పాస్టర్ గారిని. అసలు ఏ సేవాలైన వాళ్ళకి ఏదో అంటారు కదా, ఆకలితో ఉన్న వాళ్ళకి ఏది పెట్టినా అది ఎలా ఉంటుందంటే పంచభక్ష పరవాణాల్లా ఉంటాయి. నేను అసలు ఏ సేవ లేదు, సేవకుడు ఎంత చిన్నదైనా పర్లేదంటే నేను వెళ్ళి చూసేటప్పటికి స్టన్ అయ్యాను. చాలా పెద్ద మందిరం, ఇంచుమించు ఒక 200-300 మంది పడతారు మన మందిరం లాగా, ఇంచుమించు మన మందిరం ఉంటుంది. నేను స్టన్ అయ్యా. అసలు నేను ఊహించలేదు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఏం చేశాడంటే మందిరంలో పరిచర్య చేసే భాగ్యం, అది కూడా మంచి మందిరంలో 6 సంవత్సరాలు మినిస్ట్రీలో, మన్నా మినిస్ట్రీలో సేవ చేసి ఆ తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి బయటకు వచ్చేసి మళ్ళా ప్రభువు దగ్గర మోకరించి మా సొంతగా స్థలం కొనుక్కుని ఇప్పుడు సేవను మొదలుపెట్టాం. ఇప్పుడు మా సంఘం మెల్లమెల్లగా 10 మందితో స్టార్ట్ చేసాం. ఒక అరుగు మీద, ఆ అరుగు మీద పరిచర్య స్థలం కొని ఇప్పుడు ఒక అందమైన మందిరాన్ని, మొన్నే జాన్ మంగాచార్యులు గారు మీ అందరికీ తెలుసు, యూట్యూబ్లో చూస్తారు ఆయన వర్తమానాలు, ఆయన వచ్చి ఓపెన్ చేశారు. మరి ఒక సుందరమైన మందిరాన్ని, చిన్నదే, ఒక 100 మంది, ఒక 70 మంది పడతారు మా మందిరంలో. ఇప్పుడు ఒక 20 మంది 30 మంది వరకు వస్తున్నారు. దేవుడిచ్చిన ఇది ఎన్ని నెలల పరిచర్య అంటే 5-6 నెలల పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు ఆయన సేవలో నిలబెట్టుకుంటూ ఉంటుంది. ఇది నా సాక్ష్యం అండి. అయితే నేను ఈ రీతిగా దేవుని చేతిలో వాడబడ్డానికి, బ్లెస్ చేయబడ్డానికి కారణం ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ కాదు, ఒకటే ప్రార్థన. చెప్పండి అందరు చెప్పండి. ప్రార్థన నా జీవితంలో ఇన్ని కార్యాలు చేస్తే మీ జీవితాల్లో కూడా చాలా కార్యాలు ఇప్పటికే చేసి ఉంటుంది. ఎంతమంది చెప్పండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటున్నాడండి, నాకు చాలా కార్యాలు చేశారన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చెయ్యి పైకెత్తని వాళ్ళకి ఏం చేయలేదా? హల్లెలూయా. నిజంగానే మనం ఏ ప్రార్థన చేసినా అది దేవుడు విని మనకి ఆలకించి మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడంటే మనం దేవునితో మాట్లాడిన విధానాన్ని బట్టి, దేవుని దగ్గర మనం గోజాడిన విధానాన్ని బట్టి దేవుడు మన మొర ఆలకించి మన ప్రార్థనకి జవాబిస్తున్నాడు. అయితే ఇది ఇలా ఉంటే చాలామంది ప్రార్థనకి సమాధానం రావట్లా. చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థనకి జవాబు రావట్లా. ఎందుకు రావట్లేదు? నువ్వు ప్రార్థన చేస్తుంటే, నేను ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థనకి సమాధానం ఎందుకు రావట్లా? కొంతమంది అంటారు 2 సంవత్సరాల నుండి ఒక విషయానికి వరకు కనిపెడుతున్నాం పాస్టర్ గారు, 2 సంవత్సరాల నుండి ఒకే విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావట్లేదు. కొంతమంది ఇంకా సీనియర్లు ఉంటారు, 5 సంవత్సరాలు అయిపోయిందండి, ఒక అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు, జవాబు రావట్లేదు. కొంతమంది 10 ఎన్నో సంవత్సరాలు అవుతూ ఉంటాయి కానీ ప్రార్థనకి సమాధానం రాదు. ఈ రోజున దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అసలు ప్రార్థనకి సమాధానం ఎందుకు రావట్లా? మనలో కూడా కొన్ని ప్రార్థనకి జవాబు పొందుకున్నాం కానీ కొన్ని మాత్రం అలాగే ఆగిపోయి ఉన్నాయి కదా. మన మనసులో మీరు ఎవరికి చెప్పవసరం లేదు కానీ నీ మనసులో నీతో మాట్లాడుకో, నీ అంతరాత్మతో మాట్లాడు. నిజమే, నేను ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా కానీ ఆ ప్రార్థన ఎందుకు నెరవేరట్లా?
అంటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీవు అడిగే ఆ కోరికకు, ఆ ప్రార్థనకి ఎందుకు సమాధానం రావట్లేదంటే కొన్ని కారణాలు ఉన్నాయంట. ఆ కారణాలు కనుక మనలో ఉంటే, ఆ లక్షణాలు కనుక మనలో ఉంటే, నేను ఆ ప్రార్థన ఆలకించను అని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడో చూడండి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఒక 5 పాయింట్లు నేను చెప్తాను, ఎవరెవరి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఒకవేళ ఈ లిస్టులో మనం ఏమైనా ఉంటే ఆ లక్షణాన్ని మనలో నుండి తీసివేద్దాం, దేవుని దగ్గర నుండి జవాబు పొందుకుందాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం గట్టిగా చదవండి ఎవరైనా చదివిన వారు. నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి. చదివారండి, అందరు చదివారా? ఒకసారి చదువుదామా అందరం. కీర్తనలు 66:18 చదవండి. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి. ఇప్పుడు బైబిల్ వైపు కాకుండా నా వైపు చూడండి. ఎవరి ప్రార్థన దేవుడు ఏంటంటే, మొట్టమొదటిది పాపము చేసే వారి ప్రార్థన దేవుడు వినడు. ఇప్పుడు చెప్పండి, నేను పాయింట్స్ మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాను. జ్యోతిరాజు గారు మెసేజ్లు కూడా ఇలాగే ఉంటాయి, పాయింట్స్ చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆయన శిష్యులు కాబట్టి, ఆయన దగ్గర నేర్చుకున్నాం కాబట్టి మా వర్తమానాలు కూడా అలాగే ఉంటాయి. నేను మధ్య మధ్యలో అడుగుతూ ఉంటా. 5 పాయింట్స్ చెప్పి నేను వాక్యం ముగించేస్తాను. ఇది మొట్టమొదటి పాయింట్. ఎవరి ప్రార్థన దేవుడు విండంటే, ఎవరి ప్రార్థన దేవుడు విండంటే, హృదయములో పాపము చేసేవారి ప్రార్థన. ఎక్కడ 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 పాపం చేస్తారంట? లోపల. బయటికి చాలా పరిశుద్ధులుగా కనపడతారు. అయ్యి బాబు ఎంత మంచోడండి ఇతనా, ఎంత మంచామండి, పైగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా కనబడడానికి ముసుగు వేసుకుంటారు కొంతమంది. ఎలాంటి ముసుగు అంటే, తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఈరోజు అప్పుడు పూర్వకాలంలో సేవకులే వేసుకునేవారు. ఈ మధ్యన అందరూ వేసేస్తున్నారు తెల్ల వస్త్రాలు. ఎవరు పాస్టర్ గారో తెలియట్లే మాకు, ఎవరు సేవకులే తెలియట్లే, అందరూ సేవకులే. నేను క్షమించండి, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు నేను విమర్శించట్లేదు. వాళ్ళు అనుకుంటారంట, హృదయం నల్లగా పెట్టుకుని తెల్లని వస్త్రాలు వేస్తే అబ్బా నేను పరిశుద్ధుణ్ణి అంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ బట్టలు వేసుకుంటారు? పొలిటీషియన్స్ ఏం వేసుకుంటారండి? నిజంగా చెప్తున్నాను, వారు ఎన్ని అబద్ధాలు చెప్తారు మనకి. 5 సంవత్సరాలు ముందు వస్తారు ఎలక్షన్స్కి, వచ్చి ఏమేం చెప్తారు, అవి చేస్తా ఇవి చేస్తా. ఏం కావాలి? మీ వాటికి రోడ్డు కావాలా, పైపు కావాలా, కుళాయి కావాలా, అన్నీ రాసి ఉండండి. మనం గెలిపించిన తర్వాత ఆయన అసలు వస్తాడా? నేను అంటున్నాను, ఈ రోజున బయటికి మనం ఎలా కనపడుతున్నామన్నది కాదు, కానీ మన హృదయం ఏమవ్వాలంట? బాగుండాలి. చెప్పండి, ఏం చేయండి? హృదయములో పాపము చేసిన వారి ప్రార్థన నేను వినను. ఏమండి, పాపము చేసిన వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఇంకొకటి ఏంటి తెలుసా? ప్రార్థన అంట పాపం చేయనివ్వదంట. అలాగే పాపం ఏం చేయనివ్వదో తెలుసా? ప్రార్థన చేయనివ్వదు. పాపం మనల్ని ఏం చేయనివ్వదో? ప్రార్థన చేయదు. అత్తమానం మన బుర్రలో సినిమా పాటలు ఉన్నాయనుకోండి, మనకి దేవుడి పాటలు పాడాలనిపిస్తుందా? అస్తమానం బూతులే వస్తున్నాయి అనుకోండి, మన నోటితో బూతులు తిడతా ఉన్నాం అనుకోండి, దేవుని మాట్లాడాలని మనం ఏమవుతుందో తెలుసా? ఆలోచించుకుంటాం. బూతు మాటలు మాట్లాడుతున్నాం, మాటల మొదలు బూతుకు మాట చివరొక బూతు, ఇలాంటి మాట్లాడి పరిశుద్ధ మాటలు నేను ఎలా చెప్తానని మనమే ప్రశ్నించుకుంటాం. ఇలా ఉంటే మనం ఏమవుతామో తెలుసా? పాపంలో పడిపోతాం. అందుకని భక్తుడు అంటాడు, పాపము ప్రార్థన చేయనివ్వదో, ప్రార్థన ఏం చేయనివ్వదంట? పాపం. ఈ రోజున మొట్టమొదటి పాయింట్ నేను చెప్పేది అంటే, హృదయములో పాపము లక్ష్యం చేసిన వారి ప్రార్థన దేవుడు వినడు. ఏమండి, మనం బయటికి నల్లగా ఉన్నా పర్లేదు, పొట్టోళ్ళమైనా పర్లేదు, లావుగా ఉన్న పర్ల, బొల్లివారమైనా పర్ల, బట్ట తలవారమైనా పర్ల, ఎంత అందవిహీనంగా ఉన్నా పర్లేదు, కానీ దేవుడు మన అందాన్ని చూడడం. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తారంట. అందుకని మన హృదయం బాగుండాలి. మన హృదయం కనుక దేవునికి ఇష్టమైనదిగా ఉంటే, నువ్వు ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నువ్వు మోకరించిన వెంటనే జవాబును పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఆదివారం చర్చిలోకి వచ్చినాక పరిశుద్ధమైన పాటలు, ఆదివారం దాటిన తర్వాత బూతులు, లోకోక్తులు మాట్లాడితే దేవుడు నీ ప్రార్థన వినడు. ఆదివారం ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నామో మనం, సోమవారం టు శనివారం కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, నేను ఒక మాట ఉంటుంది కదా, పౌలు భక్తుడు అంటాడు, నీతిమంతుడు లేడు. చెప్పండి, ఒక్కడు కూడా. ఇక్కడ కూర్చున్న మనం ఎవరు, నాతో పాటు ఎవరు నీతిమంతులం కాదు. కానీ ఎలా నీతిమంతులుగా మారని తెలుసా? యేసయ్య రక్తం ద్వారా కడగబడిన వాడు నీతిమంతుడుగా మారుతున్నాడు.
సంఘంలో చేర్చబడ్డా కూడా సంఘంలో చేర్చబడిన నీవు నీతిమంతుడిగా ఉండాలి. కానీ సంఘంలోకి వచ్చినప్పుడు ఒకలాగా, సంఘం నుండి బయటికి వెళ్ళినాక మరొకలాగా బ్రతికితే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఈ రోజున సేవకుడు ఇందాక జాషువా పాస్టర్ గారు ఒక వాక్యం చదివించారు. ఏం కీర్తన చదివాం మనం? ఎన్నో కీర్తన చదివాం, గుర్తుందా? 34వ కీర్తన. 34వ కీర్తన తీయండి ఒకసారి. ఈ రోజున దేవుడు నా వాక్యానికి సరిపడే ఆ మాటను తీయించాడు, చదివించాడు. నేను ఎంతో సంతోషపడ్డాను, దేవునికి వందనాలు చెప్పాను. 34వ అధ్యాయము, ఒక్క నిమిషం, 16వ వచనం చదవండి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి. అర్థమైందండి? దుష్క్రియలు, చెడ్డ పనులు, పాపం చేసేవారిని తుడిచివేయడానికంట. ఎక్కడి నుండి తుడిచివేయడానికి? భూమి మీద నుండి లేపేయడానికి. అంటే ఏంటి తెలుసా? పెట్టి మట్టి అంటే ఏంటి? ఏంటి పెట్టి మట్టి అంటే? పెట్టిలో పెట్టడం, మట్టిలో పెట్టడం, సమాధి అయిపోవడం. పాపం చేసి చెడ్డ పనులు చేసేవారిని మనం ఏమనవసరం, ఎవరం ఏమనవసరం, దేవుడు అని తుడిచిపడేస్తాడంట. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంతకాలం మందిరానికి వస్తున్నావు, చాలా సంవత్సరాల నుండి ఒక విషయాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే తెలుసా నీ ప్రార్థన? ఇందుకే. నువ్వు బయటికి చాలా బాగున్నావు, ఆదివారం నువ్వు చాలా బాగున్నావు, ఆదివారం మంచి పాటలు పాడుతున్నావు, మంచి వాక్యాలు చదువుతున్నావు, దేవుని సేవకుల నోటి నుండి వచ్చిన మాట వింటున్నావు. కానీ సోమవారం టు శనివారం నీ చరిత్ర మారిపోతుంది, నీ బ్రతుకు వేరేగా ఉంటుంది. అందుకనే నీ ప్రార్థన వింటలేదని చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు నీకు భయం రావాలి, పశ్చాత్తాపం కలగాలి. మీరు ఎవరికి చెప్పొద్దు, మనసులో ప్రభు నన్ను క్షమించని చెప్పండి. ఇప్పుడే చెప్పుకోండి. ఒకవేళ దేవునికి విరోధమైన పాటలు బయట ఏమైనా పాడుతున్నామేమో, సోమవారం టు శనివారం పాపం చేస్తున్నామేమో, లోకంలో ఉన్న ఏదో అంటారు కదా 6 నెలలు సహవాసం అంట, వాళ్ళే బూతు మాటలు తిట్టేవాడి దగ్గరే ఉన్నాం అనుకోండి, మనకేం వచ్చేస్తాయి చెప్పండి? బూతులే. సినిమా పాటలు పాడేవాడి దగ్గర ఉంటాం మనం కూడా పాటలే. చెడ్డ పనులు, దుష్కార్యాలు, దొంగతనం చేసినట్టుతో ఉంటే మనం ఎంత దొంగతనం, అసలు దొంగతనం అంటే మనకు భయం, కానీ దొంగతనం చేస్తూ ఉంటాం. నేను అంటున్నాను, లోకంలో బ్రతుకుతున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? లోకానికి వేరై జీవించమన్నాడు. నేను అంటున్నాను, మన ఆఫీసుల్లో దేవుని తెలియని బిడ్డలు ఉంటారు, మనం పనిచేసే దగ్గర అన్యులు ఉంటారు, వాళ్ళకి అవి అలవాటు. వాళ్ళకి అలవాటు అని నిన్ను అలవాటు చేసుకోమని చెప్పలేదే దేవుడు. వాళ్ళకి ఆ పాటలు పాడడం అలవాటు అండి, ఏం తప్పు అనిపించింది. ఇంకోటి తెలుసా? వాళ్ళు దేవుని ఊరేగించేటప్పుడు కూడా సినిమా పాటలు పెడతారు, అవునా కాదా? మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా? సిగ్గుపడాలి మనం. క్రైస్తవులను చూసి నేర్చుకోండి, ముస్లింలను చూసి నేర్చుకోండి. వాళ్ళ దేవుడు మీటింగ్స్కి, పండగలకి ఒక్క సినిమా పాట పెట్టరు. నువ్వేమవుతున్నావు తెలుసా? ఒక హిందువుగా నువ్వు వినాయకుడు చేయాలంటే ఏం పెడుతున్నావు నువ్వు? సినిమా పాటలు. వాళ్ళు దేవుడి పాటలు పెట్టరు, వాళ్ళకి అలవాటు అది. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళతో ఉన్నాం, వాళ్ళతో స్నేహం చేస్తున్నాం, వాడు సినిమా పాట పడితే నువ్వు పాడాలా? వాడు బూతులు తిడితే నువ్వు తిట్టాలా? వాడిని కూడా నువ్వు మానిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్పాలి తెలుసా? అరే యేసు ప్రభు బూతులు తిడితే ఇష్టపడరా, అలాంటి మాటలు చెప్తే వింటాడు. అరే కొంచెం డీసెన్స్గా ఉండరా అంటే అలా నరుకు రావాలి మనం. డీసెన్స్గా ఉండరా, ఎందుకురా, చదువుకున్నావు కదా, ఇలా చెప్పుకు రావాలి, అప్పుడు వింటాడు. నేను అంటున్నాను, వారం అంతా చాలా జాగ్రత్త సుమా. ఆదివారం ఎలా ఉంటున్నామో మిగిలిన రోజుల్లో కూడా అలాగుంటే నువ్వు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడి సన్నిధిని దింపుతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెవరో ఉండవసరలా, మందిరంలో ఒక్కడవే వచ్చి కూర్చుని ఏడు కన్నీరు గారు ప్రార్థన చేయి, వెంటనే దేవుడు తన దూతను పంపుతాడు నీకు సహాయం చేయడానికి. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటున్నావా, లేకపోతే ఆఫీసులో ఉన్నప్పుడు ఎవరు లేరు, ఒంటరిగా అలాగే కూర్చుని ప్రార్థన చేస్తున్నావు, వెంటనే దేవుడి సన్నిధి దిగిద్ది. ఎప్పుడు తెలుసా? నీ హృదయం బాగున్నప్పుడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు బాగుండాలి అబ్బాయి, మంచి సెంటు కొట్టుకో, మంచి బట్టలు వేసుకో, 3-4 వేలు నీ జత, ఒక్కొక్కరు జత ఎంతండి, మీ పెయిర్ ఎంతండి అంటే 5,000 అండి. ఈ షర్ట్ పాన్ అమెరికా, ఈ షర్ట్ ఏంటి పెప్పి, ఈ షర్ట్ అది, ఈ షర్ట్ కిల్లర్. ఇప్పుడు ఎన్ని బ్రాండ్లు వచ్చినాయి. దేవుడు నీ బ్రాండ్స్ని చూడడం, దేవుడు నీ హెయిర్ స్టైల్ని చూడడం, దేవుడు నీ యొక్క పైరూపాన్ని చూడడం, కానీ నీ హృదయం చూస్తాడు. ఈ మంచి హృదయంతో చిన్న ప్రార్థన, గంటల తరబడి దేవుడిని విసికించే అవసరం లేదు.
చిన్న ప్రార్థన చేస్తే వెంటనే సమాధానం పొందుకుంటామంట. దేవునికి మహిమ కలుగును గాక. నా బ్రతుకులో నేను సాక్ష్యం చెప్పనా, నేను కూడా మన్నా చర్చికి వెళ్ళకముందు క్షమించండి చెప్పకూడదు కానీ, ఒక మందిరానికి వెళ్ళేవాళ్ళమి. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత చిన్నప్పుడు నుండి పాటలు పాడతాం, మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. సండే స్కూల్లో పాటలు పాడేవాడిని. ఏమండి, పాడాక నా స్వరం బాగుంటుందని మా టీచర్లు, అరే ఆ సినిమా పాట పాడు, నన్ను ఆ సినిమా పాట పాడంటే మా టీచర్లు అడుగుతున్నారు, వీళ్ళకి ఈ పాట పాడితే నాకు ఎక్కువ మార్కులు వేసేస్తారని బయటికి వెళ్ళి పాటల పుస్తకం ఇటు వరకు మన చిన్నప్పుడు. ఏమంటే 1990s పుట్టిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేయి చూపిస్తారు బ్రదర్స్. అమ్మో, మీరందరూ చిన్నపిల్లలా? 1990లో పుట్టినవారు ఒకసారి చేయి చూపించండి. ఏమండి ఉన్నారా? 1990 అంటే మన ఏజ్ గ్రూప్ 1990, 91, 92 అలాగ అంటున్నాను అనమాట. అప్పుడు మనకి ఎలా ఉండేది తెలుసా? సినిమా పాటలో సినిమా రిలీజ్ అయితే ఆ పాటల పుస్తకం వచ్చేసేది ముందు. ఎలా వచ్చేది? చిన్న కలర్స్ బుక్తో వచ్చేది, రూపాయి పాటల పుస్తకం. నేను మా టీచర్ దగ్గర మెప్పు పొందాలని ఒక క్రైస్తవుడిని అయి ఉండి సండే స్కూల్కి వెళ్తావు, దేవుని మందిరం ఉంటావు, దేవుని పాటలు పాడుతావు. వీళ్ళు సినిమా పాటలు అడుగుతున్నారని ఆ పాటల పుస్తకం కొనుక్కొచ్చి పాటలు నేర్చుకుని సినిమా పాటలు పాడేసేవాడిని. మా టీచర్ అబ్బా భలే పాడేవారు చిన్న అని బొగ్గగిల్లి నాకు మార్కులు వేస్తూ ఉండేది. ఆమెకి పాటలు అంటే ఇష్టం, నాకు చాక్లెట్లు ఇస్తూ ఉండేది. అరే ఇదేదో బాగుంది కదా అని చర్చిలో ఏమో దేవుని పాటలు, బయటకు స్కూల్లోకి వచ్చిన తర్వాత సినిమా పాటలు పాడేవాడిని. ఇలాగే ఉంది నా జీవితం ఎప్పుడు రక్షణ పొందక ముందు వరకు. ఎప్పుడైతే ఒక దైవ సేవకుడు ఇదే మాటలు మాట్లాడుతున్నాడు, నువ్వు లోపల ఒకలాగా మందిరంలో ఒకలాగా బయట ఒకలా ఉంటున్నావా, అందుకే నీకు ఆశీర్వాదం రావట్లేదని చెప్తున్నాడు, అందుకే నువ్వు వాడబడట్లేదని చెప్తున్నాడు. నాకు చాలా ఇష్టం పాటలు పాడాలని. మా యొక్క ఏలూరులో మంచి మంచి గాయకులు ఎవరంటే ఫిలిప్ గారు తెలుసు కదా మీ అందరికీ, జాషువా గారు తెలుసు కదా, వీళ్ళందరూ ఏలూరు వాళ్ళే. వాళ్ళందరూ పెళ్ళిళ్ళకి పాటలు పాడతాక మా ఏరియా వస్తూ ఉండేవారు మీటింగ్స్కి. అన్నోళ్ళు ఇలా పాడుతుంటే ఇలా కింద కూర్చుని ఇలా చూస్తూ ఉండేవారు. నాకు కూడా పాట పాడితే అవకాశం ఇస్తే బాగుండు. జేకే క్రిస్టఫర్ అని మీ అందరికీ తెలుసు, మీ ఊర్లో ఆయనే కదా, ఆయనకి మంచి బిరుదు ఇచ్చారు, సంగీత రత్న, క్రైస్తవ సంగీత. ఆయనలాగా మరి అన్ని ఆల్బమ్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అన్నోళ్ళు మా ఏలూరు వచ్చినప్పుడు ఇలా చూస్తూ ఉండేవాడిని. నేను అనుకునేవాడిని, అస్సలు జేకే క్రిస్టఫర్ అన్న కీబోర్డ్ ప్లే చేస్తే అసలు నేను పాడతానంటావా, అసలు దేవుడు నాకు ఆ ఛాన్స్ ఇస్తాడంట అనుకునేవాడిని. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోయేవాడిని. ఎందుకు తెలుసా? ఒక పక్కన దేవుని బిడ్డగా బ్రతుకుతూ హృదయంలో బయట నేను ఏం చేస్తున్నాను, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నా. కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది బ్రతుకు. ఆశ ఉంది, అందుకోలేకపోతున్నాను. ఎప్పుడైతే నా యొక్క 15-16వ ఏట ఇది పాపం, ఇది తప్పు, దేవుని మాటలు ఇవి కాదు, దేవుని పాటలు ఇది కాదు, సరిగ్గా బ్రతికి ఇది కాదు అని నా బ్రతుకును మార్చుకొని ఎప్పుడైతే బాప్తీసం మారు మనసు పొంది, ఏది అసలు ముందు మారు మనసు కావాల్సింది అన్యులకు కాదు, మనకే కావాలి, క్రైస్తవ పిల్లలకే కావాలి. మనమే చాలా పాపాలు చేసేస్తాం. అప్పుడు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షణ తీసుకుని, ప్రభువా నేను ఇక నుంచి నా నోట ఒక్క సినిమా పాట కూడా పాడను అని దేవుని దగ్గర ఒప్పుకున్నా నా పాపాన్ని. బూతులు తిడతా ఉండేవాళ్ళు మన ఏరియాలో. అసలు నేర్పని విద్య అంటే ఏంటి తెలుసా? బూతులే. ఎవడా అంటాడు ఆ మాటలు బట్టి మనం తిట్టేస్తూ ఉంటాం. అయ్యా ఒక్క బూతు మాట కూడా రాను. సినిమాలు చూస్తూ ఉండు. ఎంత సినిమాలు చూసామని తెలుసా రక్షణ పొందక ముందు? అంటే భయం, మళ్ళీ మా ఊళ్ళో ఎవరైనా చూస్తారని కచ్చిపు కట్టుకుని సినిమాకి వెళ్ళేవాడిని. దొంగతనంగా సినిమాలు చూసి వచ్చేవాడిని. ఇలాగా మొత్తం ఈ కళ్ళు మాత్రమే కనపడేవి. క్యాప్ పెట్టుకుని కచ్చిపు కట్టుకుని టిక్కెట్లు, అరే నాతో మాట్లాడుకుని వెళ్ళి టిక్కెట్లు తీసుకొచ్చి నేను లోపలికి వెళ్ళిపోతాను అనేవాడిని. అంటే ఎవరైనా చూస్తారో మా ఇంటి దగ్గర వాళ్ళు, అరే వీడి సినిమాకి వెళ్ళిపోతున్నాడు అని మా పాస్టర్ గారికి ఎవరైనా చెప్తాడేమని. ఇలా బ్రతికినంతసేపు నా బ్రతుకులో ఎంత ఆశీర్వాదం కూడా నేను చూడలేదు, రాలేదు. అసలు అప్పుడు నేను ప్రార్థన చేసాను, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, నాకు చాలా ఇంట్రెస్ట్ అయ్యా, పాటలు పాడాలంటే నీ సేవ చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ అయ్యా, నాకు ఇది కావాలయ్యా, నాకు అది కావాలి, నాకు మంచి మార్కులు ఇవ్వంటే ఎప్పటికీ నేను ఆశీర్వాదం చూడలేకపోతున్నా. ఎప్పుడైతే నా పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టానో, నా హృదయాన్ని యేసయ్యకి ఇచ్చానో, తెల్లగా మార్చుకున్నాను హృదయాన్ని. నేను ఏది ప్రార్థన చేస్తే అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పలు కొట్టండి, ఉసూరు మంట ఉన్నారేంటి? దేవునికి స్తోత్రం. మోకరించి వెంటనే నేను ప్రార్థన చేసిన పొందుకోలేకుండా ఇప్పుడు దాకా నేను లేను. దానికి దేవుడే సాక్షి. బలిపేట మీద నేను చెప్తాను, ఏది మోకరిస్తే అది, దేని కొరకు మొరపెడితే అది. ఈరోజు నేను అంటున్నాను, ప్రియ చెల్లి, ప్రియ అక్క, అన్న, నువ్వు కూడా ఏదో ఒక సమస్యను పట్టుకుని ప్రార్థన చేస్తున్నావా? కొన్ని సంవత్సరాల నుండి జవాబు రావట్లేదా? ఎందుకు రావట్లేదో తెలుసా? ఒకటో పాయింట్ నీలో ఉందేమో.
ఆ పాయింట్ ఏంటంట? హృదయములో పాపము చేసిన వారి ప్రార్థన చెప్పండి నేను వినను. రెండో పాయింట్కి వెళ్దాం. ఒక పాయింట్ అయిపోయింది, జ్ఞాపకం ఉంచుకోండి. రెండో పాయింట్ చూద్దాం. ఇంకా ఎవరు ప్రార్థన దేవుడు వినడు? ఒకవేళ ఫస్ట్ పాయింట్లో మనం ఉంటే క్షమించమని అడుగుదాం దేవుణ్ణి. రెండో పాయింట్ చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన నాకు. ఒకసారి స్త్రీల వైపు చదువుతారు ఎవరన్నా గట్టిగా? చూడండి, అందరు తీయండి. సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన నాకు హేయము. ఇటు చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను ఇది అయ్యేదాకా మిమ్మల్ని రెఫరెన్స్ తీయించను. ఇలాగ చూడండి. రెండవది ఎవరు ప్రార్థన వినంట? ఫస్ట్ ఇది ఎవరు ప్రార్థన వింటే చెప్పండి, అక్కోలు చెప్పండి మీరు అందరూ. ఎవరు ప్రార్థన విన్నాడు దేవుడు? హృదయంలో పాపం చేసేవారి ప్రార్థన నేను విననుగాక వినను. ఒకసారి సరి చేసుకుందాం, ఒకవేళ ఈ పాయింట్లో మనము ఎవరన్నా ఉన్నారేమో. రెండవది ఇంకా ఎవరు ప్రార్థన వింటున్నాడు దేవుడు? ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే వాక్యం. వాక్యం వినకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను ఎంత మాత్రమూ వినను. కొంతమందికి పాటలు పిచ్చి, పాటలు కావాలి. పాటలు ఎన్ని పాటలు పాడు చప్పట్లు కొడతానే ఉంటాడు అయ్యగారు, అమ్మగారు చప్పట్లు కొడతానే ఉంటుంది. ప్రార్థన అన్నా వాక్యం అన్నా, వాక్యం మొదలుపెట్టినప్పుడు తెరుస్తారండి నోరు అని. యేసు నామములో ఈ వాక్యం దేవుడు దీవించును గాక ఆమేన్ అన్నప్పుడు మోస్తారు నోరు. అర్థమైందా మీకు? నిద్రపోతారు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటారు కదా భక్తుడు. కొంతమందికి ఇంటి దగ్గర నిద్ర పడదండి, చర్చిలో నిద్ర వచ్చేస్తుంది. ఎంత సైంటిస్టులు తెలుసా మనలో? ఎంత సైంటిస్టులు అనుకున్నారు? కళ్ళు తెరిచి నిద్రపోతారు చాలామంది. చూసారా అన్నా? కొంతమంది కళ్ళు తెరిచి అబ్బా ఇలా ఇలా చూస్తే అబ్బా నా వైపే చూస్తుంది మా అక్క, అబ్బా ఎంత బిడ్డ, మంచి బిడ్డ అమ్మా, నా వైపే చూసి చక్క వాక్యం అనుకుంటారు పాస్టర్ గారు. కళ్ళు ఇలా ఓపెన్ చేస్తారు, నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత గనులండి మన సంఘాల్లో. ఇలాగే ఒక రోజున ఒక పాస్టర్ గారు మెసేజ్ చెప్తారంట. మెసేజ్ చెప్తుంటే ఎవరు వింటలేదు, ఫోన్లు చూసుకుంటున్నాడు ఒకడు. తలగొక్కుంటుంది ఒక అమ్మాయి, అత్తమానం ముసుగేసుకుంటుంది, మరి నిద్రపోతుందేమో తెలియదు. ఎవరు వింటలేదంట. ఎదురుగా కూర్చున్నారు ఒక మామగారు, అంటే 2 లైన్ల తర్వాత కూర్చున్నారు, ఎదరు పిల్లలు కూర్చున్నారు. ఆ మామగారు ఒక్కతే ఇలా చూస్తుందంట అయ్యగారు వైపు. అసలు తల ఇటు తిప్పట్లా. వాక్యం ఏంటంటే ఇక మాకు ఎవరన్నా మమ్మల్ని చూసి వాక్యం అంటే ఏమైపోతుంది తెలుసా? అబ్బా వాళ్ళ వైపే చూసి వాక్యం చెప్తాం. ఎందుకంటే బాగుంటుంది అండి, మన వైపు చూస్తే అబ్బా శ్రద్ధతో వింటున్నారు, వాళ్ళ వైపు చూడాలని మాకు అనిపిస్తుంది. అంతేగాని మా వైపు మమ్మల్ని సేవకుని పట్టించుకునే వాళ్ళ వైపు మేము ఎలా చూస్తాం? పాస్టర్ గారు వాక్యం అంతా మామగారికే చెప్తున్నాడు. ఇలాగ అమ్మ అటే చూస్తున్నారు, హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. చక్క అందరూ ఎత్తుతున్నారు, మామగారు మాత్రం కళ్ళు రెప్పేయకుండా చూస్తుంది. ప్రార్థన అయిపోయిందండి, యేసు నామములో ఆమేన్ అన్నాడు పాస్టర్ గారు. అయిపోయింది. మా అమ్మగారు అలాగే చూస్తుంది. అయినా కానుకలు పట్టేశారు, కానుక వేసింది లేదో తెలియదు కానీ అలాగే చూస్తుంది. ఏంటి ఆమె ఇలాగే చూస్తుందని అందరూ వెళ్ళిపోయాక మామగారు అంటే ఇలా లేచి ఏంటి బాబా ప్రార్థన అయిపోయిందా అంటుందంట. అంటే ఏమైంది తెలుసా? కళ్ళు తెరిచి నిద్రపోతుంది. ఇలాంటి సైంటిస్టులు ఉంటారు. నేనేమంటున్నానంటే ఇది మొర్ర పెట్టే స్థలం. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. గుర్రు పెట్టి నిద్రపోయే స్థలం కాదు. కొంతమంది పాటలు బాగానే అంత పాటలు ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్యన మన మ్యూజిక్ అయ్యగారు ఎంత బాగా ప్లే చేస్తున్నారు కదా, నాకు అసలు ఏమీ రాదు కీబోర్డ్ అండి. మంచి సంగీతం బాగుంటాయి ఎంజాయ్. కానీ వాక్యం అన్నప్పుడు తెరుతారండి అని, ఇక ఆమెన్ అన్నప్పుడే మోస్తారు వాళ్ళ నోరు. ఈ మధ్యలో కొన్ని జీవులు నోట్లోకి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న నలకలో, ఈ చిన్న చిన్న దోమలో అవసరమైతే మింగేస్తారు వాళ్ళు. ట్రైన్లో చూసారా, ఎదురు సీట్లో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుని పొల్లు ఇలా నోరు తెరిచి నిద్రపోతారు. ఈ లోపల ఈగలన్నీ వచ్చినా ఈగారు నోరు మీరు కావాలంటే మింగేస్తారు వాటిని. ఏమండి ఇలాంటి బ్యాచ్ ఉంటుంది చర్చిలో. నేను అంటున్నాను ఇలాంటి వారి ప్రార్థన కూడా దేవుడు వినడంట. వాక్యం వింటే నీలో ఏం కలిగిద్ది తెలుసా తమ్ముడు, బాబు నిన్నే ఏం కలిగిద్ది తెలుసా? వినుట వలన విశ్వాసం కలిగిద్ది. వినాలి. సేవకుడు చెప్పే మాట సేవకుడు నిలవబెట్టుకుని దేవుడు వెనకాల పెద్ద అంత భక్తులమయ్యేవి మనం కాదు. సాక్షాత్తు యేసు ప్రభు గారు దిగి బిడ్డ ఈ మాట వినమ్మా అని చెప్పడానికి,
దేవుడు సేవకుడు నిలబెట్టుకుని ఆయన ఆత్మతో ఒక ప్రవాహములాగా వాక్యాన్ని వెదజల్లుతున్నప్పుడు నువ్వు వినాలి. మంచి మాటలు వచ్చినప్పుడు ఆమేనని పట్టుకోవాలి. ఆ మాటలే నీకు దీవెనకరంగా మారుతాయి. జ్యోతిరాజు గారు ఎప్పుడో ఎంతమంది కార్లు కొనుక్కోవాలనుకుంటున్నారు చేతుల పైకి ఎత్తండి అన్నారు సంఘంలో వాక్యం చెప్తా. అంటే కొంతమంది ఆమెను అన్నారు, మీకు ఇష్టం లేదా కార్లు వద్దా మీకు అన్నాడు. అప్పుడు నేను ఏం చదువుతున్నాను తెలుసా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నాకు కూడా కారు కావాలా ఆమెనన్నా. ఒక చదువు పూర్తవలా, ఉద్యోగం లేదు, నా మొహానికి ఏమీ లేదు, అయినా ఆమెనన్నా. నిజంగానే కొన్ని సంవత్సరాల తర్వాత కొత్త కారు దేవుడు ఇచ్చాడండి నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో దైవ సేవకుడు బలిపీఠం మీద నుంచి పలకబడిన మాటలో దేవుడు ఏమిస్తాడు తెలుసా, గొప్ప అభిషేకం ఇస్తాడు, గొప్ప శక్తి ఉంటుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. విశ్వాసం లేకుండా నాకు ఇష్టుడై ఉండుట అసాధ్యం, దేవునికి ఇష్టమై ఉండే అసాధ్యం. ఈ విశ్వాసం ఎలా కలిగిద్దంటే వింటే విశ్వాసం కలిగిద్ది. మనం ఏమో వినం. పోనీ ఏమన్నా ఇంటికి వెళ్ళాక టీవీలో ఏమన్నా పెడితే సతీష్ కుమార్ గారి వాక్యం, జైపాల్ గారి వాక్యం, ఇంకెవరు బెల్లంకొండ ప్రవీణ్ గారి వాక్యం, మన అయ్యగారి వాక్యం, నా వాక్యం, ఇలాగే ఏమైనా వస్తూ ఉంటే ఏం చేస్తారు తెలుసా, అయ్యగారు చర్చిలో అయ్యగారి వాక్యమే, ఇంటి దగ్గర ఇదేనా అని వెంటనే నొక్కేస్తూ ఉంటారు. జీటీవీ, మా టీవీ, జెమిని ఏమైనా వచ్చింది అనుకో, కర్మగాలి మా వాక్యాలు ఏమైనా వచ్చింది అనుకో, వెంటనే వెళ్ళిపోతాయి ఛానల్లో నుండి. అక్కడ ఆయన మొహమే, ఆదివారం ఇక్కడ తమాన వాక్యాలేనేంటి, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి అని వేరే ఛానల్ చూస్తాం, టీవీలో చూడం. ఏమండి, ఇంకోటి ఏంటి తెలుసా, అసలు వాక్యాన్ని మొయ్యం కూడా మనం. ఈ రోజున చాలామంది అఫీషియల్గా ఫోన్ పట్టుకుని చర్చకొచ్చేస్తున్నారు. బైబిల్ ఎవరన్నా ఎంతమంది బైబిల్ తెచ్చారు, దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ పెట్టుకుని బైబిల్ పట్టుకోండి. ఇప్పుడు నన్ను తిడతారండి, కొంతమంది తిట్టుకుంటారు బైబిల్ తేనాలు, ఈయనకి ఎందుకు నరసాపురం నుండి వచ్చి కాముగా వాక్యం చెప్పి వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటున్నారా? తిట్టుకుంటారా? తిట్టుకోండి, తిట్టుకోక 1,00,000 వచ్చును గాక నాకు. ఆమేన్. బైబిల్ మొయ్యాలండి. ఒక రోజున మా చర్చిలో ఒక తమ్ముడు హడావుడిగా అంతా అయిపోయింది, అయ్యగారు గెస్ట్ అయ్యగారు వచ్చారు, నేను అలాగే కూర్చున్నాను. అయ్యగారికి వాక్యం ఇస్తే వాడు వెనకాల నుండి వస్తుంటే మాకు ఈ పక్కన ఒక డోర్ ఉంటుంది, ఏం తెచ్చుకోవట్లే బైబిల్. సర్లే కూర్చున్నాడు, బైబిల్ తెచ్చుకోలేదు, ఎక్కడ నుండి వచ్చాడేమనుకున్నా. సర్లే వాక్యం ఇచ్చి బయటికి వెళ్ళి అలాగే తిరిగి వచ్చి వెనకాల నుంచున్నానండి. అసలు వీడు ఏం చేస్తాడని బైబిల్ తేలేదు కదా, ఫోన్ తెచ్చి వెంటనే అయ్యగారు వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చదవండి అంటే వెంటనే తీసి వెంటనే టైప్ చేస్తున్నాడు. బైబిల్లో ఉంటుంది కదా, ఇప్పుడు ఫోన్లో బైబిల్ ఉంటుంది, చేస్తున్నాడు. వాక్యం ఈ చదివించేసి ఆయన వాక్యం వివరిస్తున్న టైంలో ఏం చేస్తున్నాడు సార్, వెంటనే ఇలా అంటున్నాడు, పక్కకి వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఏం చేస్తున్నాడు, మందిరంలో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు నేను అంటున్నాను, బైబిల్ని మనం మొయ్యాల్సిన టైంలో మొయ్యకపోతే మనం మొయ్యలేని టైంలో దేవుడు మనల్ని ఎలా మోస్తాడు? ఒక భక్తుడు అంటాడంట, వయసులో బలం ఉన్నప్పుడు ఇది నువ్వు మోస్తే నీకు బలం తగ్గిపోయినప్పుడు దేవుని మాటలే నిన్ను మోస్తాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 పాయింట్లు చెప్పండి. మొదటి ప్రార్థన, ఎవరి ప్రార్థన దేవుడు వినడు? హృదయంలో పాపం చేసే ప్రార్థన దేవుడు వినడు. రెండవది ఇంకా ఎవరి ప్రార్థన దేవుడు వినడు? వాక్యం వినకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఒక క్రైస్తవ విశ్వాసి 2 చాలా అవసరం. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. ఒక పక్షిని మనం తీసుకుని, ఒక పిచ్చుకని కానీ ఒక చిలకని కానీ ఒక రెక్క విరిచేసి ఎగిరమ్మా అంటే అది ఎగిరిద్దా? ఎందుకు ఎగరదో? ఒక రెక్క లేదు. అలాగే మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి 2 రెక్కల లాంటి ప్రార్థన, వాక్యం. వాక్యం ఉండాలి, ప్రార్థన చేస్తేనే సరిపోదు, వాక్యం కూడా వినాలి, వాక్యం చదవాలి. ఈ రోజున మనం అలాగా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప స్థితికి వెళ్ళాలంటే దేవుని వాక్యం ఖచ్చితంగా వినాలి, చదవాలి. చూడండి, 3వ మాట చెప్పి త్వరగా ముగించేస్తాను, సమయం అవుతుంది. చూడండి, 3వ మాట చెప్తాను చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వరకు. ఈరోజు మరి స్పెషల్ గెస్ట్ పాస్టర్ గారు వచ్చారు కాబట్టి కొంచెం లేట్ అయ్యిద్ది, మీరు ఏమీ ఆలోచించకండి, కొద్దిని త్వరగా ముగించేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 8 వరకు చదువుతారా? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని తిట్టకుండా గద్దించకుండా అందరికీ ధారాళముగా దయచేయవాడు.
అతడు ఏ మాత్రమును సందేహింపక ఎలా ప్రార్థన చేయాలంటండి? చాలండి. మూడవ మాట ఏంటి తెలుసా? సందేహముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. మూడో మాట చెప్పండి. మొదటిది చెప్తారా? పాపం చేసేవారి ప్రార్థన దేవుడు వినడు. రెండవది ఎవరి ప్రార్థన? వాక్యం వినను అని ప్రార్థన దేవుడు వినడు. మూడవది ఇంకా ఎవరి ప్రార్థన వినంట దేవుడు? సందేహంతో ప్రార్థన చేసేవారి ప్రార్థన. కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు, కానీ ఈ ప్రార్థన దేవుడు విన్నాడంటాడా? వినలేదా? ఈ ప్రార్థనకి జవాబు వస్తుందా రాదా అని డౌట్ పడుతూ ఉంటారు. నేను అంటున్నాను, ప్రార్థన నెరవేరాలంటే, క్రైస్తవ విశ్వాసికి ఒక గొప్ప మేలు పొందుకోవాలంటే మొట్టమొదట ఏముండాలి తెలుసా? సందేహింపకుండా విశ్వాసంతో దేవుని ఏం చేయాలంట? అడగాలంట. ఇందాక ఒక మాట అన్నాను కదా, దేవుని యొద్దకు వచ్చి వారికి ఆయన ఉన్నాడని. అసలు ఇక్కడ మందిరానికి, జీవజాలంలో మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? ఎవరున్నారని వస్తున్నాం చెప్పండి? దేవుడు ఉన్నాడని రావాలి వచ్చేవారు. అంతేగాని మా పాస్టర్ గారు ఉన్నారని, మా యొక్క ఫ్రెండ్ వెళ్తున్నాడని, లేకపోతే ఇక్కడ చర్చి చాలా బాగుంటుందని, లేకపోతే ఎంత మంచి మందిరం ఇచ్చాడని మందిరాన్ని, వ్యక్తులను చూసి రాకూడదంట. ఎవరిని చూసి రావాలి తెలుసా? దేవుని యొద్దకు వచ్చే వారికి ఆయన ఉన్నాడని, తనకు వెతకు వారందరికీ ఆయన ఫలములు దయచేవాడు, నమ్మి రావాలని కదా అంటాడు. నమ్మి రావాలండి, నమ్మి అడగాలి, దేవుణ్ణి నమ్మి అడగాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. మన దేవుడు ఎంత సమర్థుడో తెలుసా? మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలను రక్షించగలిగిన సమర్థుడు. ఈ రోజు నువ్వు అడుగుతున్న ప్రతిదీ నీకు ఇవ్వడానికి ఆయన సమర్థవంతమైన దేవుడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాకపోతే మనం ఏం తెలుసా? అడిగేటప్పుడు డౌట్ పడకూడదు. మనం ఏది అడిగినా అది మనం పొంది ఉన్నామని నమ్మి అడగాలండి. మార్కు సువార్త 11:23-24 చదవండి. మీరు ఎంత ఫాస్ట్గా చదివితే అంత త్వరగా వెళ్తుంది బండి. మార్కు సువార్త 11:23-24. మార్కు 11:23-24. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా ఈ రోజున దేవుడు చెప్తున్నాడు. ఎలా ప్రార్థన చేయాలంటే సందేహింపక ప్రార్థన చేయాలి. దేవుడు ఏమంటే తెలుసు? ఎదురుగా ఉన్న కొండను చూసి, కొండ ఎక్కడి నుండి లేచి పక్కన ఉన్న సముద్రంలోనికి వెళ్ళంటే అది ఏమైద్దంట? విశ్వాసంతో చెప్తే వెళ్ళిద్దంట. ఈ రోజున మనకి కొండలతో పని లేదండి. ఈ ఊర్లో, మన ఊర్లో కూడా కొండలు ఉన్నాయి కదండి అనయ్య, కొండలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు కొండలతో పని లేదు, పెద్ద పెద్ద బండరాలతో మనకు పని లేదు. పూర్వకాలంలో భక్తులు అలాంటి గొప్ప కార్యాలు చేశాడు. ఈ రోజున కొండలతో మనకు పని లేదు, కానీ కొండల్లాంటి సమస్యలు ఎక్కడున్నాయి తెలుసా? మన ఇళ్లలోనే ఉన్నాయి. పెద్ద బండలాంటి పెద్ద సమస్య, గుండె నిండా భారం అయిపోయి, కొంతమందికి గుండె నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా? గుండె భారం అయిపోయి టెన్షన్ పడిపోయి. ఎందుకంటే కొంతమందికి ఆర్థిక పరిస్థితులను బట్టి టెన్షన్ పడతారు, అప్పుల బాధల వల్ల టెన్షను, గుండె జబ్బు వచ్చేస్తూ ఉంటే చనిపోతారు. కొంతమందికి వారి బిడ్డలు, వారి కొడుకును బట్టి టెన్షను, అయ్యి బాబా నా కొడుకు ఏమైపోతుంది, నా కూతురుని బట్టి టెన్షను, భర్తను బట్టి టెన్షన్. ఈ గుండె బరువు అయిపోయి ఎప్పుడు చూసినా వాళ్ళ మొహంలో నవ్వు ఉండదు. గుండె నిండా బాధ ఉన్న వాళ్ళకి మొహంలో నవ్వు ఎలా వస్తుందండి? అన్నం తినబుద్ధి అయిద్దా? తినరు, ఆరోగ్యం పాడైపోద్ది. మన ఇంట్లోనే కొండలాంటి సమస్యలు, బండలాంటి సమస్యలు ఉన్నాయి. అవి కదలవు, మెదలవు. అవి మన హృదయాన్ని, మన జీవితానికి కలవరాన్ని, వేదన పుట్టేస్తాయి. ఇప్పుడు ఆడితో నువ్వు మాట్లాడాలి. ఏ సమస్యతో అయితే, ఏ యొక్క అస్వస్థత అయితే, ఏ రోగంతో అయితే, ఏ బాధతో అయితే నువ్వు బాధపడుతున్నావో, నజరేయుడు యేసు నామములో నాలో ఉన్న ఈ బాధ పో అని నువ్వు చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ నోట నువ్వు పలికిన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ సమస్యను తీసివేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే ఇక్కడ కూర్చున్న వారిలో, వారి హృదయంలో, మీ హృదయంలో కొండల్లాంటి ఏ బాధ తిష్టేసుకుని కూర్చుందో, పెద్ద బండలాంటి సమస్య మీ ఇంట్లో, మీ ఒంట్లో ఏదైతే కూర్చుందో టెస్ట్ చేసుకుని ఇప్పుడే దైవ సేవకునిగా నేను శుభం పలుకుతున్నాను. నజరేయుడైన యేసు నామములో కొండలాంటి, బండలాంటి సమస్య మీ హృదయంలో ఉండి మీ ఇంట్లో నుండి పోవును గాక. దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. మనం ఇలా పలకాలి, ఎందుకంటే మనం ఏది అడిగినా అవి పొంది ఉన్నామని నమ్మాలి. ఉద్యోగం అడుగుతున్నావా? ఇక్కడ ఎవరో ఏ తమ్ముడు ఉన్నారు, మీరు ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో తెలియదు, ఏ వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నారో తెలియదు. వ్యాపారం బాగుండాలని ఆశపడుతున్నారా? ఉద్యోగం బాగుండాలి, మంచి ఉద్యోగం దొరకాలనుకుంటున్నావా? మీ జీవితాలు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? మీ బిడ్డలకు వివాహం అవ్వాలని కోరుకుంటున్నావా? లేకపోతే ఇల్లు కట్టుకోవాలని? కొంతమంది సొంత ఇల్లు లేక అద్దెలలో మగ్గుపోతున్న వాళ్ళు ఉంటారు, నెల సంవత్సరాల తరబడి.
దేంతో బాధపడుతున్నావు? ఒకవేళ ఉద్యోగం కోసం నువ్వు బాధపడితే, ఎదురు చూస్తే నువ్వేం చెప్పాలి తెలుసా? ప్రభువా, నాకు ఉద్యోగం ఇస్తున్నావు, నీకు వందనాలని చెప్పాలంట. ఆమేన్. ఇదే ఈ ప్రార్థనకి సీక్రెట్. పొంది ఉన్నామని నువ్వు ప్రార్థన చేయనది, పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలి. దీనికి సీక్రెట్ ఏంటి తెలుసా? ముందే వందనాలు చెప్పేయడమే సీక్రెట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పాలంటే, ప్రభువా, ఉద్యోగం లేదు నీకు, అందరు నేను తిడతారు, ఎరా బాబు ఇంత చదువుకున్నావు, ఎందుకురా బాబు నీ చదువు అని తిడతారు మనల్ని. కొంతమంది ఎవరు వచ్చినా, బాబు ఏం ఉద్యోగం చేస్తున్నావు, ముందు తిన్నామని ఎవరు అడగరండి. ఏం ఉద్యోగం చేస్తున్నావు, వీళ్ళకి ఎందుకే ఉద్యోగం చేస్తే వీళ్ళు డబ్బులు ఇస్తారు మనకి. భలే కోపం వచ్చేది కదా పురుషులకి, అన్నోళ్ళు. అది ముందు ఈ తిన్నావా, బాగున్నావు అని అడగరు. ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఇలాంటి అడుగుతారు. నేను అంటున్నాను, ఒకవేళ బాధపడుతున్నారేమో ఇలాగ ఎవరన్నా, మీరు ముందే వందనాలు చెప్పండి. యేసయ్యా, నాకు మంచి ఉద్యోగం ఇస్తాం, నీకు వందనాలు చెప్పండి. ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడతాము, యేసయ్యా నా వ్యాపారాన్ని దీవించబోతున్నావు, నీకు వందనాలు చెప్పండి. లేకపోతే మీ బిడ్డలకు వివాహం అవ్వట్లేదని కొన్ని సంవత్సరాలు అనేక మ్యాచింగ్ చూస్తూ అలసిపోయారా, అయ్యా ఈ సంవత్సరం నా కూతురికి మంచి భర్తని ఇస్తున్నావు, నీకు వందనాలని చెప్పండి. నాకు మంచి కోడల్ని ఇస్తున్నావు, నీకు వందనాలని చెప్పండి. అత్తలు అయితే, అత్తలు ఉన్నారు ఇక్కడ, కొడుకులు కలిగిన తల్లులు. ఒకరోజు ఒక ఆమె పక్కింటి ఆమెను అడిగిందంట. ఆమెకు ఒక కొడుకున్నాడు, ఈమెకు ఒక కొడుకున్నాడు. ఈ సువార్తమ్మ కొడుక్కి పెళ్లి చేసేసింది. ఇప్పుడు సమాధానం అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అమ్మాయి నీ కొడుక్కి ఏజ్ బారైపోతుంది, ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అడిగిందంట. వెంటనే తడుముకోకుండా ఏం చెప్పింది తెలుసా? ఎందుకమ్మా నా కొడుకు పెళ్ళి, నీలాగా నీ కోడలతో తన్నులు తింటాక అందంట. అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసింది, కోడలు వచ్చి ఏం చేస్తుందేమని కొట్టేస్తుంది. ఈ దెబ్బకి ఈ సమాధానం భయపడిపోయి, అయ్యబాబు నా కొడుకు పెళ్ళి వద్దు అంటుంది. ఎక్కడ ఏం కోడలు వచ్చి ఏమని కొట్టేద్దని. ఇలా ఉన్నాయండి ఈ రోజున పెళ్ళిళ్ళ మీద ఎన్ని సటైర్లో కదా. అసలు జోక్స్ చేస్తే ఎన్ని కౌంటర్లో పెళ్ళిళ్ళ మీద ఎన్ని వ్యంగ్యమైన. ఒక ఆయన అన్నాడంట, భర్త వచ్చి, ఏమే మనకి పెళ్లి చేసిన పాస్టర్ గారు యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు ఇరిగిపోయినాయి అంట అన్నాడంట. క్షమించండి. ఆమె వచ్చి తన భర్తతో చెప్తుందంట, ఏమండి మనకి పెళ్లి చేశాడు కదా పాస్టర్ గారు, ఆయన యాక్సిడెంట్ అయిన బైక్ యాక్సిడెంట్, కాలు చేతులు ఇరిగిపోయినంటే వెళ్ళి చూసొద్దాం అంటే, వెంటనే చూసొద్దాం అనాలి కదా, చేసిన పాపం ఎక్కడికే పోద్ది అన్నాడంట. అని అర్థమైందా? చేసిన పాపం ఎక్కడికి పోదంటే ఏంటంటే, పాస్టర్ గారు చేసిన పాపం ఏంటి? నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయడం. ఎంత సెటైర్లు అయిపోయినాయండి ఈ రోజున వివాహాలు. బాబు ఎంత, నిన్న కూడా మేము ఒక దగ్గరికి వెళ్ళాం, అక్కడ కూడా వివాహాల రిక్వెస్టే. అసలు ఎంత నాకు ఫోన్లు చేస్తుంటారు, ఏమండి పాస్టర్ గారు మంచి సంబంధం ఉంటే చూడండి మా బిడ్డలకి. నిన్న కూడా కారులో వెళ్తుంటే ఫోన్లు, మా పాపకి మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు వారి బిడ్డలకు ఉద్యోగ వివాహాలకి ఎంత కన్నీరు గారుస్తున్నారో. ఇలాగే ఒక రోజున ఒక చెల్లి బాధపడుతుందంట వివాహం అవ్వట్లేదని. అది ఏ చర్చ్ తెలుసా? ప్రపంచంలోని అతి పెద్ద సేవకుడు, అతి పెద్ద చర్చ్ కొరియాలో ఉంది. దక్షిణ కొరియా ఉత్తర కొరియా పాల్ యాంగిచో గారి చర్చ్ ఉంది. ఆ పాల్ యాంగిచో గారిది పెద్ద చర్చ్ అండి. అయితే దాంట్లో ఒక పాప, ఒక యవనస్తురాలు అయ్యగారి దగ్గరకు వచ్చి ఇలాగే కూర్చుంటే, అక్కడ బలిపీఠం దగ్గర కూర్చుని ప్రార్థన చేసి ఏడుస్తుందంట. చాలాసేపు నుంచి పాస్టర్ గారు వచ్చి, అమ్మ ఏంటి ఇట్రా తల్లి ఇట్రారా అంటే వచ్చిందంట. ఏంటమ్మ? పాస్టర్ గారండి, మా అమ్మ నేను రోజు ఏడవడమే. ఏ అమ్మ? ఎందుకంటే ఇప్పటికి దాదాపు నాకు 30 సంబంధాలు వచ్చినాయి. ఎన్ని సంబంధాలు వస్తున్నారంట? పెట్టిన లడ్డు మిక్చర్ తినేసి వెళ్ళిపోతున్నారు. మీరేం పెట్టారు అక్క మీ పెళ్ళికి సంబంధాలు పెట్టారా? లడ్డు మిక్చర్ పెడతాం కదా మన స్వీట్ హార్ట్, తింటున్నారు వీటికి డబ్బులు అయిపోతున్నాయి తప్ప పెళ్ళి సెట్ అవ్వట్లేదు. పాస్టర్ గారు వచ్చి అడుగుతూ, ఏంటమ్మా అంటే, ఇలా ఉందండి మా పరిస్థితి, మా అమ్మ వీళ్ళు వచ్చిన వాళ్ళకి డ్రింకులు ఆ మిక్చర్లు ఇవ్వడానికి డబ్బులన్నీ అయిపోయి ఏడుతుంది, అసలు నీకు పెళ్ళి అయిద్దా, నువ్వు ఎంత దురదృష్టంతరాలు ఏంటి అని చెప్పి ఆమెను పట్టుకుని ఆమెను చూసి ఏమేమని చూసి ఏడుతున్నారంట. తండ్రి లేడు పాపం, ఒకటే కూతురు. ఏదో తండ్రి పోయిన ఉద్యోగం పాపం తల్లి చేసుకుంటుంది, పిల్లకు ఒక మంచి పెళ్లి చేయాలంటే అవ్వట్లా. 30 సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఏడుతుంది, నాకు పెళ్ళి అవ్వదేమో అని ఆ చెల్లి. అప్పుడు పాల్ యాంగిచో గారు దగ్గర పిలిచి, నీకు ఖచ్చితంగా పెళ్ళి అయింది, కానీ ఒక ప్రార్థన నువ్వు చేయాలి. అంటే ఎలా ప్రార్థన చేయాలి అంటే, నువ్వు ఏదైతే అది అడుగుతున్నావో అది సందేహింపక అది పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చెయ్యి అని అంట. అలాగే చేస్తానండి అంటే, ఇట్రా అని చెప్పి అక్కడ ఒక పెన్ను ఉంది, ఆ పక్కన ఒక బుక్ ఉంది, ఆ బుక్ పెన్ను తీసుకురా అన్నాడంట. తీసుకొస్తే ఆయన ఏమన్నా రాసుకుంటాడేమంటే, ఇది నాకు కాదు నీకే, ఇట్రా కూర్చో నా దగ్గర కూర్చో. కూర్చున్నాను. చెప్పు, ఇప్పుడు నీకు పెళ్లి సంబంధం చూస్తున్నారు కదా, మామూలుగా నీకు ఉంటుంది కదా, నీకు కాబోయే భర్త ఎంత హైట్ ఉండాలమ్మా అని అడిగాడంట పాస్టర్ గారు.
అక్కేమో ఇంతే ఉంటుంది, కొత్తిమీర అదే ఏంటి అదే 3 అడుగులు 4 అడుగులు, ఆమెకంటే 6 అడుగులు భర్త కావాలంట. ఏం చేసుకుంటుంది, నిచ్చిలాగా ఎక్కేద్దాం పైకి. హైట్ ఎంత ఉండాలి, 6 అడుగులు భర్త. ఓకే రాయి, ఇదా పేపర్ తీసుకో రాయి, 6 అడుగులు భర్త. ఇంకేం కావాలి, నీకేం క్వాలిటీస్ కావాలి నీ భర్తలో? నా భర్త చక్కగా తెల్లగా ఉండాలి. మా అక్క చూస్తే ఏమో మసిబొగ్గు అంటే అర్థమైందా, బ్లాక్ బోర్డ్. ఆమెకి తెల్లగా ఉన్నవాడు కావాలి, బాగా చదువుకున్నవాడు కావాలి. ఇంకా ఏం కావాలి, బాగా పాటలు పాడాలి, రాయి పేపర్ మీద రాయి. 1 బాగా హైట్గా ఉండాలి, 2 తెల్లగా ఉండాలి, 3 బాగా చదువుకుని. ఇంకేం కావాలి, గవర్నమెంట్ జాబ్ కూడా కావాలి. గవర్నమెంట్ జాబ్ కూడా కావాలి. ఇలా రాయి అంటే మొత్తం 20 లిస్ట్ ఇచ్చిందంట. 20 అవసరతలు ఇచ్చిందంట. నాకు ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి, 20 పాయింట్లు రాసుకొచ్చింది. నేను అనుకున్నాను ఈ 20 పాయింట్ల వల్ల ఆమెకు పెళ్ళి అవ్వట్లేదేమో అనుకున్నా. కొంతమందికి అన్ని కోరికలు కోరతారండి మ్యాచెస్ చూస్తే. అప్పుడు ఆ 20 పాయింట్లు రాసిచ్చాక పాస్టర్ గారికి ఇచ్చిందంట, ప్రార్థన చేస్తాడేమో అని. నాకు కాదమ్మా, ఇది నువ్వే పట్టుకెళ్ళి ఇంటికి అన్నారంట. ఏం చేయనండి అంటే, నువ్వు రోజు దువ్వుకుంటావు కదా, అరగంట మేకప్, చర్చికి టైం అయిపోతుంది, రండి అని పాస్టర్ గారు పాడుతున్నా. అబ్బాయి నేను రాను, అరగంట సేపు అరలోతు మందాన్ని మేకప్ వేసుకుని రావాలి మనం. చర్చి పాటలు మొదలెట్టినప్పుడే జడ దూతారు కొంతమంది. చర్చి పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నప్పుడు ఇంకా పౌడర్ కొట్టుకుంటూ ఇంటి దగ్గరే ఉంటారు కొంతమంది. ఈ రోజున వాక్యం అదే, యేసయ్య పైరూపాన్ని చూడండి, హృదయాన్ని చూస్తాడు. నువ్వు రోజు తలదూకుని మేకప్ కొట్టుకుంటావు కదా, ఆ అద్దం దగ్గర అంటించని చెప్పాడంట. ఏంటి, ఇప్పుడు 20 రాసింది కదా, నా భర్త 6 అడుగులు ఉండాలి, నా భర్త తెల. ఈ 20 పాయింట్లు రాసి స్తోత్రం చెప్పు దేవునికి అన్నాడంట. ఎన్ని రోజులు చెప్పనంట, 30 రోజులు చెప్పమన్నాడంట. ప్రభువా నాకు మంచి భర్తనిస్తున్నావు, నీకు స్తోత్రం చెప్పు. నాకు గవర్నమెంట్ జాబ్ చేసే భర్తనిస్తున్నావు, స్తోత్రం చెప్పు. అయ్యా నాకు మంచి తలాంతులు కలిగిన భర్తనిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా, స్తోత్రం చెప్పంటే నిజంగానే పాస్టర్ గారు చెప్పినట్టే 20 పాయింట్లు అద్దం మీద అంటుకుని రోజు 30 రోజులు